సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నా అనండి, వినండి, కనండి. లైఫ్ టైం గ్రాఫ్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే మనం చక్కగా గమ్యస్థానం చేరుతాం. హైదరాబాద్లో అయినా అమెరికాలో అయినా గూగుల్ మ్యాప్ ఎంతో మీ అందరూ తెలుసు, ఓకేనా? సో 99% గూగుల్ మ్యాప్ మీకు గమ్యస్థానం ఎలా చేరుతుందో లైఫ్ టైం గ్రాఫ్ కూడా మీ జీవితంలో కూడా 1 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు నీ గ్రాఫ్ పైకుందా కిందకుందా అని చెప్తుంది. ఖచ్చితంగా ఆ గ్రాఫ్ని బట్టి మీరు డిజైన్ చేసుకోండి మీ లైఫ్. ఎందుకంటే ఒక 20 అంతస్తుల 10 అంతస్తుల 1 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఒక మంచి డ్రాఫ్ట్ తీసుకుంటాం కదా. మరి దేవుడు మనకు ఒక మాన్యువల్ ఇచ్చాడు, అదే లైఫ్ టైం గ్రాఫ్. అది తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ టైం నేనే తీసుకొచ్చాను కాబట్టి ఆ దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, నేను మీకు ఇస్తున్నాను. సో ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేసుకుంటాం. లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొని మీ బాబుది ఎలా ఏమవుతాడు, వీనికి ఇన్ని లక్షల కోట్లు పెట్టచ్చా పెట్టరాదా, వ్యాపారం చేయొచ్చా. ఇంకోటి లైఫ్ టైం గ్రాఫ్ ఒక వ్యక్తులకే కాదు, మీ కంపెనీలకు తీసుకోవచ్చు, మీ వ్యాపార సంస్థలు పెట్టచ్చు. తర్వాత మీరు ఫ్యూచర్లో ఒక కంపెనీ పెట్టబోతున్నామంటే ఆ కంపెనీ ఏ డేట్లో పెడితే ఆ కంపెనీ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా డిజైన్ చేయొచ్చు. అద్భుతాలు ఉంటాయి. ఇంకా ఇవన్నీ చెప్పడానికి టైం లేదు. టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఆఫీస్ టైము. నేను ఈ సంవత్సరం కొత్తగా ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆరోగ్యం కోల్పోయినా కూడా నాకు గ్రాఫ్ కూడా కొంచెం ఇలా తగ్గింది. ఇంకో 5 సంవత్సరాలు టాప్కి వెళ్ళిపోతుంది. 20 సంవత్సరాలు దోకాలేదు మాకు ఇంకా. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. 2 సంవత్సరాల క్రితమే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు సూపర్ కోడ్ అని. కావలిస్తే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు చెప్పలేదు అంటే ఆ వీడియో చూపిస్తా, ఎవరు వస్తారు రండి, ఓకేనా? తర్వాత నవంబరు 19వ తారీఖు అంటే ఎలక్షన్కి 11 రోజుల ముందే నేను సిఫారసిస్టుగాను, నేను గ్రామంగా పోయి మీరు ఎవరికి ఎత్తున్నా అడిగేటోని కాదు, నాకు టైమే లేదు. నేను కూడా ఎమ్మెల్యే, కాంటెస్ట్ ఎమ్మెల్యేనే. కానీ లాస్ట్ ఇది ఏమైందంటే నేను కూడా నామినేషన్ చేసిన చోటనే రేవంత్ రెడ్డి సార్ నేను ఇట్లా పోయినా కరెక్ట్గా 1:30కి ఎవరు చెప్పిందో ఆ ముహూర్తం లీక్ అయినట్టుంది. ఆ టైంలో మళ్ళీ నేను ఇట్లా పోయి హాఫ్ అన్ అవర్ కూడా ఆయన వచ్చేసిండు. అమ్మ ఈ ముహూర్తాలన్నీ తెలుసుకున్నట్టుండే మొత్తం మీద అయితే. సో అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిఏ వాళ్ళందరూ 2 సంవత్సరాల క్రితం మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు ఇట్లా చేయాలని. తర్వాత నెక్స్ట్ ఏమైందంటే కరెక్ట్గా నవంబర్ 19వ తారీఖు 2023 నేను ఒక వీడియో చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఇంకో దాదాపుగా 60 నుంచి 64 ఇట్లా వస్తాయి, 70 దాకా వస్తాయని చెప్పాను. 64 వచ్చినాయి. ఇక బీఆర్ఎస్కు 35 నుంచి 40 వస్తాయని గంతే వచ్చినాయి. కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పేసినాం. గప్ప నుంచి తెలుగు రాష్ట్రాల్లో బాబా పండుగ అని చెప్పేది కరెక్ట్ అయింది. ఇక ఇంకా కరెక్ట్ చేయబోతుంది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 సంవత్సరం పరిపాలన చూశారు కదా. నేను పరిపాలన ముందే చెప్పినా, ఏం చెప్పినానా మళ్ళీ ఒకసారి నా వీడియో చూడండి. బాబా పండుగ తెలుగుని కొడితే మీరు ప్రమాణ స్వీకారం చేసే డేటు 7వ తారీఖు మంచిది కాదు, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. మొత్తం కూడా 8 వచ్చింది, శని అవుతుంది, బాగా ఇబ్బంది జరుగుతుంది. మీకు జరుగుతుంది ఇబ్బంది, తెలంగాణ ప్రజలకు జరుగుతుంది. ఎవరు వింటారు? ఆ మత్తు ఉంటుంది కదా, ఆ మత్తు ఎవరు వినలేదు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పబోతున్నాను. ఇక మీరు ఎవరైతే అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే నెక్స్ట్ టైం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా? నో ఛాన్స్ అంటున్నారు కదా, కామెంట్ చేస్తున్నారు. కానీ గ్రాఫ్ ఏం, ఇప్పుడు నా ఒపీనియన్ నీ ఒపీనియన్ వద్దాయా? అసలు సైంటిఫిక్గా గ్రాఫ్ ఏం చెప్తుంది అది తెలుసుకుంటే అయిపోతుందిగా. థియేటర్ వెళ్దాం, ఓకేనా? తెలుసుకుందాం. ఇక్కడ ఎవరి పార్టీలకు సంబంధించిన ప్రతిపక్షమా స్వపక్షమా నాకు సంబంధం. నేను రాజకీయ పార్టీలో ఉండే వచ్చేసాను. నేను ఇక్కడ ఏ పార్టీకి కొమ్మె కాచి చెప్పట్లేదు ఈ సబ్జెక్టు. నాకు ఎవ్వరు కూడా ఏ రూపాయి కూడా ఇయ్యరు. చాలా మంది నెగిటివ్ చేశారు, నీకు ఈ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఎవ్వరు నా దగ్గరకు వచ్చేసి కన్సల్టేషన్ జరుగుతుంది, వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, పోతారు, అంతే. ఆ ఫీజు ఏదో నేను తీసుకుంటా, అంతే. ఏ పార్టీకి నేను కొమ్ముగాయ. సబ్జెక్ట్ చెప్తా, ఓకేనా? ఓపెన్ చేయాలి. ఇక యూనివర్స్ ఏంటిదంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం నేను సీఎం కావాలనుకున్నాను, అయిండు. నేను కూడా అనుకుంటున్నా, చూడండి మీరు. నేను కోటీశ్వరుడు కావాలనుకున్నా, అయిపోయినా. ఇక నెక్స్ట్ నా ఇల్లు అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది, కార్ అయింది, అన్నీ అయిపోయింది. నెక్స్ట్ నాది కూడా డ్రీమ్స్ ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. ఆయన అనుకున్నాడు, అది అయిపోయాడు. ఇక నెక్స్ట్ టైం అవుతాడా అనేది గ్రాఫ్ చెప్తుంది. యూనివర్స్లో మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అనేది యూనివర్స్ సిద్ధాంతం అనుకోండి. మంచిగా అనుకోండి. కామెంట్స్ కూడా మంచిగా చేయండి, మంచిగా చేస్తే మంచిగా జరుగుతుంది, ఓకే? నెక్స్ట్ నేను ఫార్ములా పాటించిన. లక్కీ నేమ్ ఉంది నాది, బాబీ పండుగ. లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఉంది, చాలా పవర్ఫుల్గా. అందుకోసమే
లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఉంది, లక్కీ వెహికల్ నెంబర్స్ ఉన్నాయి, లక్కీ మ్యారేజెస్ ఉన్నాయి. ఈ ఫార్ములా నేను ఇది కనిపెట్టుకున్నాను. తర్వాత ఈ లైఫ్ టైం గ్రాఫ్ 6వ ప్రాణం లాగా ఇప్పుడు తీసుకొచ్చిన ఈ న్యూ ఇయర్కి. ఇక మెయిన్గా రేవంత్ రెడ్డి గారిది చూసుకుంటే మనము, ఇది రేవంత్ రెడ్డి గారు నవంబర్ నెలలో ఎవరు పుట్టినా తోపులు బాపులు అండి. నవంబర్ నెలలో ఇందిరాగాంధీ మేడం పుట్టారు, నవంబర్ నెలలో నెహ్రూ గారు పుట్టారు, నవంబర్ నెలలో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టారు, నవంబర్ 1వ తారీఖు నీతా అంబానీ గారు పుట్టారు, నవంబర్ నెల మొత్తం 3వ తారీఖు చిరంజీవి స్వామి పుట్టారు, నవంబర్ నెలలో 1వ తారీఖు పరిపూర్ణానంద స్వామి పుట్టారు. అది చాలామంది సైంటిస్టులు పుట్టారు, చాలామంది పుట్టారు. సో నవంబర్ నెలకు అంత అద్భుతం. అది మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారిగా సనాతన ధర్మంలో కార్తీక మాసం అంటారుగా, చాలా అద్భుతం అది. అలానే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న స్థాయి, అంటే ఏదంటారు ప్రింటింగ్ ప్రెస్ ఏదో అన్నారు కదా, అదంతా మీకు తెలుసు, అది చెప్పడానికి నేను రాలేను. సో ఆ చిన్న స్థాయి నుంచే ఇంత స్థాయికి వచ్చాడు. సీఎం అయ్యే స్థాయికి వచ్చిందంటే ఎంత పవర్ ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో, అంత పవరే ఉంది. ఎంత పవర్ ఉంది, అంత పవర్. సూపర్ కోడ్లో పుట్టాడు, మొత్తం కుడితే మళ్ళీ 8 వచ్చింది. సో అందుకోసమే ఈ సూపర్ కోడ్ని బట్టి నేను ఏం చెప్పాను, ఫ్యూచర్లో ఆయన సీఎం అవుతాడని అప్పుడు 2-3 సంవత్సరాల క్రితమే నేను చెప్పిన, ఆయన మీద ఒక వీడియో చేసినప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటిదంటే 11 రోజుల ముందు చెప్పా, తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పా మంచిగా లేదు, ఈ యొక్క ఏది ఆ ప్రమాణ స్వీకారం రోజు మంచిగా లేదని చెప్పాను. సో అదే జరిగింది. అందుకోసం ఖమ్మంలో వరదలు ఎట్లా వచ్చినాయో తెలుసు కదా. ఇక్కడ ప్రమాణ స్వీకారము బాగలేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రమాణ స్వీకారం బాగలేదు, అక్కడ కూడా 8 వచ్చింది మొత్తం కూడితే. సో మొత్తం మీద అక్కడ విజయవాడలో వరదలు వచ్చినాయి, ఇక్కడ కూడా ఖమ్మంలో వరదలు వచ్చినాయి. సో ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారిది గ్రాఫ్ ఎలా ఉందంటే చాలా టాప్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ 20 సంవత్సరాలకు టాపు, 50 సంవత్సరాలకు టాపు, 80 సంవత్సరాలకు టాపు, టాపు బాపు. అందుకోసమే చూడండి, అనుకోకుండా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్స్ ఉన్నారు, ఎంత తోపులు బాపులు ఉన్నారు. అందరినీ ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నదా లేదా. పాటలు కూడా ఆ మధ్య ఇంకా నల్గొండ గద్దరు పాటలు పాడారు కదా, ఇంక మస్తు చేసిండ్రు, అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండ్రు కదా, ఇట్లా రాజన్న యాదగిరి గుట్ట అని ఒట్టేసిందా లేదా. సో ఈ విధంగా 7 నంబర్ అంటే స్పిరిచువల్ నంబరు, 8 నంబర్ కూడా చాలా ఆధ్యాత్మిక నంబరే. అందుకోసం గుళ్ళు గోపురాలు బాగా కేసీఆర్ గారు డెవలప్ చేశారు. 10 కూడా అంటే 8. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా మళ్ళీ రేపు ఫ్యూచర్లో మళ్ళీ సీఎం కావాలని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఆలయాల మీద ఫోకస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్. చూడండి మీరు చూడండి. సో ఇప్పుడు 50 సంవత్సరాలు టాప్ గ్రాఫ్ కదా, ఆయన ఎప్పుడు గెలిచింది అనేది ఇది ఉంటుంది. ఇది మాయల పక్కిరి చిలుక, పలుకంటే పలికెత్తుంది ఇది. సో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, మొత్తం 100 సంవత్సరాల గ్రాఫ్ ఇది మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి గ్రాఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడ టాప్లలో వచ్చిందో ఇప్పుడు చూసుకుందాం మనము. గ్రాఫ్లో ఏంటిదంటే ఇది ఎడ్జ్ పాయింట్ 3.6 ఎడ్జ్ పాయింట్ ఉంది, ఈ రెడ్ది. ఈ ఎల్లో కలర్ అనేది గ్రాఫ్ పైకి కిందికి పోయేది. సో ఇక్కడ మనం చూసుకుందాము 2024కి 2020కే ఆయన టాప్ లెవెల్కి వచ్చేసిండు. 2020లో ఆయన టాప్ లెవెల్ గ్రాఫ్ వచ్చింది. 2019కి 50 సంవత్సరాలు, అప్పుడు 2019కే ఆయన టాప్ గ్రాఫ్ ఉంది ఇక్కడ. సో ఆయన 50 సంవత్సరాలు అప్పుడు. ఇక ఆయన 2023లో సీఎం అయ్యాడు కదా, ఆ గ్రాఫ్ ఎక్కడ దాకా ఉందో చూద్దాం. 2023లో 54 సంవత్సరాలకి సో ఆ పాయింట్స్ ఎంత ఉన్నదంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. 2023 సో 54 సంవత్సరాలు అప్పుడు పాయింట్స్ 5 పాయింట్ ఉందన్నమాట, 5 పాయింట్ ఇక్కడ. సో 54 సంవత్సరాలు అంటే 54 సంవత్సరాలు అంటే ఇక్కడ 5 పాయింట్ అంటే ఇక్కడ ఉంటుంది. సో 5 పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, 5 ఇదిగో ఇక్కడ 5 పాయింట్. సో అక్కడ సీఎం అంటే ఈ రెడ్ పైన ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఇది పాయింట్. అంటే గ్రాఫ్ అనేది చాలా స్పష్టంగా గ్యారంటీ 100%. ఇక ప్రస్తుతం ఏమిటి 2029కి గ్రాఫ్. ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ 2029 కదా, లేదా జమిలీ ఎలక్షన్లు అంటే ఇంకా ముందే వస్తాయి 2027. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 2027లో వచ్చిన 2029లో వచ్చిన అంటే 58 సంవత్సరాలకి లేదా 60 సంవత్సరాలకి ఆయన గ్రాఫ్ ఇదిగో 58 అయినా 60 అయినా ఆయన గ్రాఫ్ 2కి 2.5కి పడిపోతుంది. 58కి ఇది ఉంటుంది. మొత్తం మీద అయితే 2027
గ్రాఫ్ ఎప్పటి నుంచి పడిపోతుంది అనేదంటే 2026 అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2025కి గ్రాఫ్ ఆల్రెడీ 2025కి గ్రాఫ్ ఎక్కడ దాకా ఉందంటే 4 ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 బాగానే ఉంది, గ్రాఫ్ పడిపోలేదు. 2026కి ఆయన గ్రాఫ్ పడిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చే అవకాశాలు ఇక్కడ చూపించాలి. నేను అనట్లేదు, గ్రాఫ్ చెప్తుంది. 2029కి మళ్ళీ ఆయన సీఎం అవ్వడం అనేది ఈ గ్రాఫ్ చెప్తుంది, నేను చెప్పుడు కాదు, కష్టం అని చెప్తుంది. ఆల్రెడీ తెలుసుకోండి మీరు. సో మొత్తం ఏదైతే 2029కి 2 వస్తుంది కాబట్టి ఇక్కడ గ్రాఫ్ పడిపోయింది. ఇంకా 2070 సంవత్సరాలప్పటికి గ్రాఫ్ 2039కి ఇంకా గ్రాఫ్ పడిపోతుంది. సో దీన్ని బట్టి ఇప్పటికే జనాలలో ఏమొచ్చింది తెలుసా సార్? మీరు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోలేదు. మీరు వచ్చిన తర్వాత మన విద్యార్థులు గురుకులాలలో కనీసం, నేను ఎక్కువ న్యూస్ చూడ కానీ ప్రతిపక్షాలు చెప్పింది కాదు కానీ నిజంగానే మన తెలంగాణ గురుకులాల్లో కనీసం 50 మంది చచ్చిపోయినట. ఇది మన లోపాలు. తర్వాత మీరు ఎంతో హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలనుకుంటున్నారేమో కానీ హైదరాబాద్ వల్ల కూడా చాలామంది గృహాలను కోల్పోయారు. మీరు కొన్ని చాలా పవర్ఫుల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ అంటే నేను అనుకుంటున్నాను మీరు చరిత్రలో నిలిచిపోవడానికి నెక్స్ట్ టైం వచ్చినా రాకున్నా నాకు సంబంధమే లేదు, ఇప్పుడే వచ్చింది అవకాశం అని దున్నుకుంటున్నారో అనే నాకు అర్థమైంది ఈ సబ్జెక్ట్ ద్వారా. నెక్స్ట్ టైం ఎట్లాగో రానని మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారు, అందుకోసమే తగ్గేదే లేదు ఎవడు వస్తాడో అని చేసి పడేస్తున్నట్టున్నారు నాకు తెలిసి. అది నా మైండ్ సెట్, మీ మైండ్ సెట్ ఏమో నాకు. కానీ గ్రాఫ్ మాత్రం అంటే మీరు సీఎం అవుతారు అని చెప్పింది నేనే, కానీ 2029లో మీరు కారు అని చెప్తుంది నేను కాదు, గ్రాఫ్ చెప్తుంది. ఓకేనా? గ్రాఫ్ చెప్తున్నట్టే నేను చెప్పినట్టే ఇక. సో అది గమనించుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరు ఈ వీడియోని వెంటనే సీఎం దగ్గర పంపేయండి. ఎందుకంటే నాకే గ్రాఫ్ ఇస్తాను కాదు, నేను అందరికి గ్రాఫ్ ఇస్తున్నా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నన్ను ఏ పార్టీ చూస్ చేసుకుంటారో నాకు తెలియదు, నేనే పార్టీ పెడతానని కూడా తెలియదు. ఓకేనా? ఎందుకంటే నేను కూడా సీఎం కావాలి కదా, తగ్గేదే లేదు సబ్జెక్ట్. తగ్గిందా? ఓకే, రైట్.